మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులకి ఈరోజు ప్రమాదం వచ్చింది. పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు తీసేస్తామంటే ఊరుకుందామా లేకపోతే మళ్ళీ పోరాటం చేద్దామనేదే మన ముందున్న మార్గం. ఆ మార్గంలో వెళ్ళకుండా మనం కానీ పోరాడకుండా కానీ ఆగితే మన హక్కులన్నీ పోవడం ఖాయం. కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు అడ్డా మీద కూలీల్లాగా మార్చాలని చెప్పనేది యాజమాన్యం యొక్క కుట్ర. ఎందుకు ఈ యాజమాన్యం కుట్ర చేస్తుంది అని అంటే, ప్రైవేటు కంపెనీలు ప్రైవేటు వాళ్ళు కొనాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు అయ్యేటటువంటి ఖర్చు మొత్తాన్ని తగ్గించాలని. దాంట్లో భాగంగానే పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరినీ వీఆర్ఎస్ ఇచ్చి పంపించారు. జిందాల్ స్టీల్ ప్లాంట్ లో మనకి 9% ఖర్చు అవుతుంటే లేబర్ ఖర్చు అక్కడ 4% అవుతుందట. ఎందుకు 4% అవుతుంది, మనకి 9% అవుతుంది అని అంటే, మనకి పిఎఫ్, ఈఎస్ఐ, ఫుల్ అండ్ ఫైనల్, ఉద్యోగ భద్రత, కనీస వేతనం ఇవన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ఇవన్నీ ఏవి లేవు. గంగవరం పోర్టులో చూస్తున్నాం మనం, 320 రూపాయలు ఇస్తారు కాంట్రాక్ట్ వర్కర్కి, మగవాళ్ళకి. ఆడవాళ్ళకి 250 రూపాయలు ఇస్తారు. మనల్ని కూడా అదే పద్ధతిలో అడ్డా మీద కూలీల్లాగా మార్చి మన మొత్తాన్ని ఉద్యోగ భద్రత లేకుండా చేసి మన ఉద్యోగాలన్నీ తీసేసి 10,000కి 12,000కి వచ్చే వాళ్ళని పెట్టుకోవాలి అనే దానికోసం యాజమాన్యం కుట్ర పన్నింది. ఈ కుట్రని మనం కానీ ఎదుర్కోకపోతే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన నిర్వాసుల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా పోరాటానికి దిగాలి. దీనికి కారణం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోవటమే. ప్రైవేటు వాడు కొనాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తే తప్పితే వాడు కొనడానికి ముందుకు రాడు. కొనేవాడి కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పన్నాగాలన్నీ కూడా చేస్తా ఉంది. దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంగా మన మీద ఎంత ఉందో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా అంతే బాధ్యత ఉంది. అలాగే ఎంపీ గారి మీద కూడా అదే బాధ్యత ఉంది. ఈరోజు మన టౌన్షిప్ కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు గారు, నేను ఎంపీ గారిని కూడా కలిసాం. అక్కడ కూడా వేరే సమస్య మీద కలిసి అది అయిపోయినాక ఈ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్ల సమస్య మీద కూడా ప్రస్తావించడం జరిగింది. ఆయన కూడా అడ్డదిడ్డంగా ఇలా గుండెకొత్తగా తీసేయడం సరైంది కాదండి, నేను మాట్లాడతాను. అలాగే ఏదో నేను చెప్పాను, పని చేయని వాళ్ళని ఎలా ఉంచుతారని నేను అడిగాను. నేను చెప్పాను, పని చేయని వాళ్ళని తీసేస్తే మేము కాదనమండి. వీళ్ళు 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని తీసేస్తానంటే అది ఏదో టెండర్లో ఒక గీత పెట్టి మొత్తం 30% తీసేస్తాం, వాళ్ళని తీసేస్తాం, వీళ్ళని తీసేస్తామంటే మాత్రం అది సబబుగా లేదు. మీరు జోక్యం చేసుకోవాలి, మాట్లాడాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు పర్మనెంట్ సీఎండీ లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఈ సమస్య మీద మాట్లాడతాను. ఇలా అడ్డదిడ్డంగా పద్ధతి లేకుండా తీసేయడానికి సరైనది కాదు అని చెప్పని ఎంపీ గారు కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఎంపీ గారికి మనం చెప్పేది ఏమిటంటే, మీరు వెంటనే జోక్యం చేసుకోండి. గతంలో 4,000 మందిని తీసేస్తారన్నప్పుడు పోలీసు వారు వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకొని ఈ 4,000 మంది తొలగింపును ఆపారు. ఒకసారిగా తొలగించడం ఆపారు. కానీ ఇప్పుడు కార్మికులు 800 మందిని ఇప్పటికే బయటకు పెట్టారు. కొత్త టెండర్లో మ్యాన్ పవర్ తగ్గించి పిలుస్తున్నారు. టెండర్ అయిపోయిన తర్వాత కూడా మీకు తగ్గించి పాసులు ఇస్తామంటున్నారు. ఏమి మనం ఈ హక్కులన్నీ ఊరికే రాలా, మనకి ఈ పాసు ఊరికే రాలా. కాంట్రాక్టర్ మారిన అదే కార్మికులకు కానించి ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి అన్ని హక్కులు పోరాటాల ద్వారా వచ్చినాయి. ఇది యాజమాన్యానికి కూడా, కాంట్రాక్ట్ కార్మికులందరూ ఇలా కొనసాగటం వల్ల యాజమాన్యానికి ఉత్పత్తిలో కూడా లాభం జరిగింది. మీరు ఇప్పుడు ఉత్పత్తి తీయాలని అనుకోవట్లేదు, దీన్ని నాశనం చేయాలనుకుంటారు. కాబట్టి కార్మికులను తీయాలని చెప్పని మీరు భావిస్తా ఉన్నారు. అలా తీయడానికి మేము అంగీకరించే ప్రసక్తే లేదు. స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం, మన ఉపాధిని కాపాడుకుంటాం, నిర్వాసులకు కూడా భవిష్యత్తులో ఉపాధి వచ్చే విధంగా మనం పోరాడాలి. అటువంటి పోరాటానికి మీరందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పని కోరుతూ సిఐటి నుంచి మీకు ప్రత్యేకంగా ఈ పోరాటానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారం కావాలని కానీ అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు చేస్తూ మీకు. థ్యాంక్ యూ కేఎం శ్రీనివాసరావు గారు. ఇప్పుడు